నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న విషయాలు ఏమిటంటే ద్వాదశ రాసుల వారికి అలాగే ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతోంది, గోచారిత్య అలాగే గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే ఇటు ద్వాదశ రాసుల వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే ద్వాదశ లగ్నాల వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేస్తే వాళ్ళకి శుభ ఫలితాలు అదృష్టం వరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాలను మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. సో ఈ విషయాలన్నీ మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మనకి బ్రహ్మశ్రీ పాలపర్తి గురునాథ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన మంచి జ్యోతిష్యులు కూడా. సో ఒక్కసారి ఆయన ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతోందో ఒకసారి చూద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, తర్వాత రాశి కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి వారికైనా కర్కాటక లగ్నం వారికైనా గోచారిత్ర గ్రహాల ప్రభావం కావచ్చు లేకపోతే వారి లక్షణాలు కావచ్చు ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా ఇప్పుడు కర్కాటక రాశి కర్కాటక లగ్న జాతకులు జాతకరీత్యా కానీ గోచారీత్యా కానీ గ్రహబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరంలో అత్యంత అదృష్టమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ అదృష్టమైన రాశిగా చెప్పడం జరుగుతుంది. ఈ లగ్నాల వాళ్ళకి ఈ సంవత్సరంలో వచ్చిన అదృష్టము దాదాపుగా ముందు 10 సంవత్సరాలుగా ఇటువంటి రాని అదృష్టం అంతా కూడా ఈ సంవత్సరం నుంచి వీళ్ళకంతా కూడా అదృష్టయుగము రాజయోగాలంతా కూడా పట్టబోతున్నాయి. అంటే గురుగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నందుకు అనుకోవచ్చు అయితే? ఖచ్చితంగా అదొకటే కాకుండా ప్రధానంగా మిగతా గ్రహాలు కూడా కాలసర్ప దోషంలో ఉండే గ్రహస్థితి కూడా మెరుగుపడుతుంది. ఈ సంవత్సరంలో అంతా కూడా డిసెంబర్ 5వ తారీఖు రోజున రాహుకేతు మార్పు జరుగుతుంది. ఎక్కడైతే ధనస్థానంలో కుటుంబ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది, సింహరాశిలో సంచారం జరుగుతుంది, మళ్ళీ మార్పు చెందుతుంది. తర్వాత వీళ్ళకంతా కూడా అదృశ్యయోగం రావడానికి ఆస్కారం ఉంటుంది. మరియు ఇక్కడ చూసుకుంటే బృహస్పతి రాజయోగ కారకుడు, విపరీత రాజయోగాన్ని ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. లగ్నానికి అత్యంత యోగకరమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా వ్యాపారంలో మార్పులు జరగడం కానీ, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం కానీ, అనుకున్న స్థాయిలో వీళ్ళకంతా కూడా హైక్ అనేది రావడం, సాలరీలో హైక్ రావడం, అనుకున్న పెట్టుబడులంతా కూడా లాభాలు సిద్ధించడం కానీ జరుగుతూ ఉంటుంది. అనుకోని సంఘటనల వల్ల నూతన వ్యక్తుల పరిచయం వల్ల అధిక లాభాలు గణిస్తుంటారు. చిన్న చిన్న వాళ్ళు చేసుకున్న మిస్టేక్స్ వల్ల, వాళ్ళు చేసుకున్న తప్పిదాల వల్ల కొన్ని నష్టాలు చూడాల్సిన అవసరం ఉంటుంది. దీని నుంచి బయటపడడానికి భగవంతుడు ఆరాధన చేసుకోవడం మాత్రం చేత ఆ కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఎలాంటి మిస్టేక్స్ చేస్తారంటారు? ఎందుకంటే చిన్న మిస్టేక్ వల్ల చాలా మోసపోయిన వాళ్ళ లైఫే లాస్ అయిన వాళ్ళే కూడా చాలా ఉంటాయి. అది అంటే ఏంటిది, గ్రహ ప్రభావం అట్లా చేయిస్తూ ఉంటుంది. ఏంటిదంటే ఎవరినైనా తెలియని వ్యక్తిని నమ్మడం వల్ల, గుడ్డిగా నమ్మడం వల్ల, లేదు వాళ్ళకి ఏదైనా అంటే డిజిటల్గా కొన్ని ఏమైనా జరగడం కానీ, స్కామ్స్ లాంటివి జరగడం కానీ, ఫ్రాడ్స్ కూడా జరగచ్చు. ఏంటంటే అభద్రత భావం కొంచెం వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇంటెలెక్చువల్గా ఆలోచించాలి. ప్రతి పని కూడా ఇంటెలెక్చువల్గా 10 సార్లు ఒకటికి 10 సార్లు ఆలోచించి పని చేయడం వల్ల, ఆచితూచి పని చేయడం వల్ల అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మీకేమైనా తెలియకపోతే ఏదైనా పని చేసేటప్పుడు మీకు ఒక కష్టం కలిగింది, ఆ యొక్క కష్టం నుంచి బయటపడడం తెలియకపోతే పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం, గురువుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం వల్ల వాళ్ళ ఆశీర్వాదం మీదకి మీకంతా కూడా ఆ కష్టం అంతా కూడా శీఘ్రంగా తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. మరి పర్టికులర్గా వీళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి డెప్త్గా చూసుకుంటే? కరెక్ట్గా వీళ్ళకంతా కూడా లక్షణాలంతా కూడా ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, క్రియేటివ్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు. ప్రతి విషయం కూడా వాళ్ళ మాటే నెగ్గాలని చెప్పేసి అనుకుంటుంటారు. వీళ్ళకంతా కూడా చూసుకుంటే రాశిలో కనుక అంగారకుడు నీచ స్థానం పొంది ఉంటే కనుక కోపం అధికంగా ఉంటుంది. పరస్పరంగా వీళ్ళకంతా కూడా మ్యారిటల్ లైఫ్ అనేది కొంచెం వరకు కొన్ని డిస్ప్యూట్స్తో స్టార్ట్ అయ్యి ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఏంటిదంటే మ్యారిటల్ లైఫ్ అనేది అందరిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళకనేది. ఏంటిదంటే కొంచెం అందరూ కనపడడానికి కోపంగా ఉన్నట్టు కనబడుతూ ఉంటారు, తర్వాత మారుతూ ఉంటారు, తర్వాత మంచి లైఫ్ లీడ్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు. అంటే దీనివల్ల ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటాయి మ్యారిటల్? ఉంటూ ఉంటాయి. జాతక ప్రభావం అనేది ఉంటుంది. జాతకంలో ఉండే దోషాలకి పరిహారం ఆచరించుకోవాలి. ప్రధానంగా అంగారక దోషం కావచ్చు, కాలసర్ప దోషం అనేది వీళ్ళకి ప్రభావం ఎక్కువ చూస్తుంది. జాతకరీత్యా కాలసర్ప దోషం కానీ, అంగారక దోషం కానీ, వీళ్ళకి సప్తమాధిపతి శనీశ్వరుడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శనీశ్వరుడు ఏ స్థానంలో ఉన్నాడో అది కూడా పరిగణనలో తీసుకోవాలి. ఈ ప్రభావం వల్ల వాళ్ళకి మ్యారిటల్ లైఫ్ అనేది కొన్ని మెంటల్ డిస్ప్యూట్స్ అనేది జరగచ్చు. లేదంటే అనుకోని సంఘటనల వల్ల వీళ్ళకంతా కూడా పూర్వజన్మ సుకృతం వల్ల ఆనందమైన జీవితం ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కొంతమందికి ఏమవుతుందంటే డ్యువెల్ మ్యారేజ్ జరగడానికి, అంటే రెండో పెళ్లి కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. కర్కాటక రాశి కర్కాటక లగ్న జాతకులకి ప్రధానంగా అందుకు చెప్తున్నామంటే కొంతమంది ఎక్కువ మంది కూడా ఈ కర్కాటక రాశి కర్కాటక జాతకులకి ఎక్కువ మంది కూడా
ఈ యొక్క మ్యారిటల్లో కొంచెం డిస్ప్యూట్స్ అవ్వడం కానీ, కొన్ని జాతక ప్రభావం వల్ల డైవర్స్ దాకా వెళ్ళడం కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి. మరి వీళ్ళు ఇలా అంటే ఈ చికాకులన్నిటినీ కొంచెం దూరం చేసుకోవాలి అంటే మరి ఏ దైవానికి దగ్గరగా ఉంటే మంచిది అంటారు? సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల వీళ్ళ జాతకరీత్యా ఉన్న దోషాలంతా కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది. జన్మ జాతకం ప్రధానంగా ఉంటుంది. జాతకరీత్యా ఉన్న దోషాలకి జాతకం అంతా కూడా ప్రభావికం చూపిస్తూ ఉంటుంది. జాతకరీత్యా గ్రహస్థితి ఇంతకుముందు చెప్పిన కనుక మాంగళిక దోషం అంటారు, అంగారక దోషం అనొచ్చు. రాహుకేతు ప్రభావం అంతా కూడా కాలసర్ప దోషం. ఏ కాలసర్ప దోషం ఉంది, నాగ ప్రతిష్ఠ చేసుకోవాలా, లేదు ఆశ్లేష నక్షత్ర బలి కానీ, నక్షత్ర బలి కానీ, నాగబలి కానీ చేసుకోవాలా, లేదు ఏ నక్షత్రం చేసుకోవాలి, ఏ నక్షత్రానికి బలి ఆచరించాలి, లేదు కూష్మాండ బలి చేసుకోవాలా, దీనికంతా కూడా జాతకం ప్రామాణికంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ జాతక ప్రామాణికం అంతా కూడా వీళ్ళకి ఉంటుంది. దీనివల్ల ఏంటిదంటే వీళ్ళకి అనుకున్న స్థాయిలో అనుకున్న పనులు శీఘ్రంగా నెరవేరడానికి కులదేవత ఆరాధన చేసుకోవడం, పితృదోషం కానీ పితృశాపం కానీ వీళ్ళు జాతకరీత్యా ఉంటే తగు పరిష్కారం ఆచరించడం వల్ల శీఘ్ర ఫలితాలు పొందుతారు. మరి వీరికి ఏ వారం కలిసి వస్తుంది, ఏ రంగు కలిసి వస్తుంది? వీళ్ళకి సోమవారం మంచిగా యొక్కరంగా ఉంటుంది. సోమవారము, బుధవారము మరియు శనివారము, శుక్రవారం కూడా యొక్కరంగా ఉంటుంది. గురువారం కూడా కొన్ని జాతకులకి అత్యంత యొక్కరం ఉంటుంది. జాతకరీత్యా బృహస్పతి ఏ స్థానంలో ఉన్నారో చూసుకొని దాన్ని బట్టి చూసుకోవాల్సి ఉంటుంది. జాతకాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అత్యంత యొక్కరంగా ఉంటుంది. తెలుపు, పసుపు మరియు వీళ్ళకి ఏంటిదంటే ఇక్కడ సాఫ్రాన్ కలర్ కూడా బాగుంటుంది. కాషాయ రంగు కూడా అత్యంత యొక్కరంగా ఉంటుంది. మెరూన్ కలర్ కూడా యొక్కరంగా ఉంటుంది. అలాగే గురుగారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రి.